నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త మీద ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చాలా రోజుల నుంచి ఉన్న చర్చే. కమిషన్లు, కాంట్రాక్టులు ఈ ప్రభుత్వంలో ఏమన్నా నడుస్తుందా అంటే, ప్రభుత్వం ఏమన్నా పనిచేస్తుందా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా అమలు చేస్తున్నారా అంటే మనందరికీ తెలుసు సమాధానం, చేస్తురా లేదా అని. కానీ ఏం నడుస్తుంది అంటే కమిషన్లు, కాంట్రాక్టులు చూసినాం కదా మనం. రోడ్ల మీదకి వచ్చి మంత్రి బిడ్డనే కమిషన్ల గురించి, కాంట్రాక్టుల గురించి బయట పెట్టింది. వేరే ఎవరో బయట పెట్టుడు కాదు, సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళ మంత్రి బిడ్డనే బయట పెట్టింది. ఎట్లా, ఏంది, దేనివల్ల గొడవలు అయినాయి, కొండా సురేఖ ఇష్యూలు అనేది ఆమె బయట పెట్టింది. అయితే ఇప్పుడు ఇంకొక మంత్రి ఇష్యూ, ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధించిన ఆ శాఖలో జరుగుతున్న ఇష్యూస్తోని ఐఏఎస్ చివరికి బలి కావాల్సి వచ్చింది అన్నది ఈ వార్త. అసలు వార్త ఏందో చూపించిన తర్వాత మనం మాట్లాడదాం. మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి. ఇదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కమిషన్లు, కాంట్రాక్టులు, ఇవే మూటలు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విఆర్ఎస్ వెనక బిగ్ బాగోతం. హాలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం. పాత కంపెనీకే కట్టబెట్టేలా బిగ్ స్కెచ్. అడ్డుపడ్డ మంత్రి జూపల్లి. అనుకూల కంపెనీకే టెండర్లు దక్కాలని అధికారులపై పెద్దల ఒత్తిడి. మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాల్లో నేతల మధ్య కొట్లాట. ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన రిజ్వీ. మరో 3 ఏళ్లు భరించే శక్తి లేదంటూ వీఆర్ఎస్కు దరఖాస్తు. తిరస్కరించాలని సీఎస్కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి. గతంలో అక్టోబర్ 11న వీళ్ళ నమస్తే తెలంగాణ వాళ్ళు మద్యం లేబుల్ల మీద ఎట్లా అవినీతి జరుగుతుంది అనే దాన్ని కూడా రిఫరెన్స్ కోసం అని ఇచ్చిర్రు. దాంతోపాటు ఇప్పుడు రిజ్వీ చేసుకున్న వీఆర్ఎస్, ఈయన రిజ్వీ గారు, ఆయనకి సంబంధించిన ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ని తిరస్కరించాలని సిఎస్కి మంత్రి జూపల్లి రాసిన లెటర్. ఇది ఆయన లెటర్ హెడ్ మీదనే, జూపల్లి కృష్ణారావు గారి లెటర్ హెడ్ మీద ఉంది. ఆ దాన్ని కూడా వాళ్ళు రిఫరెన్స్ కోసం ఇచ్చిర్రు. ఇక ఏంది అంటే వార్త, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్కు కారణం ఏంటి? ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవి విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మద్యం లేబుల్ల తయారీ కుంభకోణమే ఆయన వీఆర్ఎస్కు దారి తీసిందా? మూటల కోసం పెద్దల మధ్య జరిగిన కొట్లాటలో రిజ్వీ బలయ్యారా? అటు పెద్దలకు సర్ది చెప్పలేక, మంత్రిని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని వదులుకున్నారా? లేదా కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉన్నదా? ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న తీవ్ర చర్చ ఇది. దీనిపై నమస్తే తెలంగాణ లోతుగా అధ్యయనం చేయగా సంచలన విషయాలు బయటకు వచ్చినాయట. హై సెక్యూరిటీ హాలోగ్రామ్స్ 2D బార్ కోడింగ్ లేబుల్స్ తయారీ టెండర్లకు సంబంధించి 2 అధికార పక్ష నేతల మధ్య జరుగుతున్న కొట్లాటకు రిజ్వీ బలయ్యారట. దాంతో ఆయన వీఆర్ఎస్కు అప్లై చేసుకున్న తర్వాత ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. అయితే ఆమోదించిన తర్వాత అసలు దాన్ని ఆమోదించొద్దు అని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్వయంగా రంగంలోకి దిగి సిఎస్కు లెటర్ రాసిర్రట. ఆయన రాజీనామా ఆమోదించొద్దు మీరు అనేదాన్ని ఆయన రాసిర్రు. నెక్స్ట్ సెకండ్ పేజీలో ఏముందో కూడా ఒకసారి కంటిన్యూషను. లేబుల్స్ని 11 ఏళ్లుగా ఒకే కంపెనీ సరఫరా చేస్తుంది. 2013 ఆగస్టులో ఉమ్మడి రాష్ట్రంలో టెండర్లు పొందిన కంపెనీ కాంట్రాక్టే ఇప్పటికీ కొనసాగిస్తున్నారట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. పాత కంపెనీకి మళ్ళీ లేబుల్స్ సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. ఒప్పందం కన్నా తక్కువ ధరకు వేగంగా లేబుల్స్ సరఫరా చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ పాత కంపెనీకే ప్రభుత్వం మొగ్గు చూపడంపై నిరుడు అక్టోబర్లో ఆరోపణలు వెల్లువెత్తినాయి. దాదాపు 100 కోట్ల టర్నోవర్ ఉన్న టెండర్స్పై బిగ్ బ్రదర్స్ కన్ను పడ్డది అని అప్పట్లో చర్చ జరిగింది. పాత కంపెనీతో ఒప్పందం చేసుకొని తిరిగి వాళ్ళకి అప్పగించిర్రు అనే ఆరోపణలు వచ్చినాయి. ఇట్లా సంబంధిత ఇదంతా ఆ శాఖ మంత్రికి తెలియదట. టెండర్లలో తాను సూచించిన కంపెనీకి కాకుండా సమీక్ష పేరుతోని రిజ్వీ కాలయాపన చేస్తున్నారు అని మంత్రి ఆగ్రహంతో ఉన్నారట. దీంతోపాటు రాష్ట్రంలో కొత్తగా వచ్చే బ్రాండ్లకు ముఖ్య నేత అనుచరులకు అనుసరణలోనే అనుమతులు ఇస్తున్నారని, తన ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని సంబంధిత శాఖ మంత్రి ఆరోపించుకుంటూ వచ్చిర్రు. ఆయన అలిగిర్రు అని అన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన అలిగారని, తనకు ఎక్సైజ్ శాఖ వద్దనే పరిస్థితి వచ్చిందని ప్రచారం జరిగింది. ఇదంతా ఎవరికి? జూపల్లి కృష్ణారావు గారికి. సో మద్యం సీసాల మీద వచ్చే కమిషన్ల మీద మొదటి నుంచి ముఖ్య నేతకు సంబంధిత శాఖ మంత్రికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇది దీనికి సంబంధించిన అది. ఆయన రాసిన దాంట్లో ఏంటంటే రిజ్వీ
ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి టెండర్లపైన అటు బిగ్ బ్రదర్స్ నుంచి ఇటు మంత్రి వైపు నుంచి ఒత్తిడి పెరిగిందన్న చర్చ జరుగుతుంది. గతంలో ఉన్న ఒప్పందాలు రద్దు చేయాలని, కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఒత్తిడి చేసినట్టు తెలిసింది. మరోవైపు పాత పద్ధతి కొనసాగించాలని బిగ్ బ్రదర్స్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో బిగ్ బ్రదర్స్కు అనుకూలంగా రిజ్వీ వ్యవహరించారని ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఒక డిస్టిలరీ ఎక్సైజ్ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు 5 కోట్ల జరిమానా వేసినట్లు సమాచారం. అయితే ఆ జరిమానా మీద కూడా మంత్రి అభ్యంతరం తెలిపిరని, వెనక్కు తీసుకోవాలని సూచించారట. దీన్ని ఆయన తిరస్కరించారు. అప్పుడు మళ్ళా ఆటోమేటిక్గానే ఆయన మీద ఒత్తిడి పెరిగింది. దాంతోపాటు హై సెక్యూరిటీ లేబుల్స్ వ్యవహారాన్ని ఇంకొంత లోతుగా తవ్వాలని, అందరి పేర్లు బహిర్గతం చేయాలని జూపల్లి వర్గం ప్రయత్నిస్తుంది చెప్తున్నారు. దీంతో తాను అనవసర వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని రిజ్వీ భావించారని, ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని కోరిరు. ఆయన పెద్దలు వినకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మూటల కోసం ఓ ఐఏఎస్ బలైండు అనేది దీనికి సంబంధించిన వార్త. ఆ మూటలు ఏంది అంటే, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఒక కంపెనీకి ఇస్తున్నారట. 10 ఏళ్ల నుంచి 11 ఏళ్లుగా ఒకటే కంపెనీ లేబుల్స్ని సరఫరా చేస్తుంది. అయితే వాళ్ళకి కాకుండా కొత్తోళ్ళకి ఇవ్వాలని మంత్రి వాళ్ళకే ఇచ్చిర్రు. అట్లా ఒక దిక్కు మరి ఆయన మీద ఇప్పుడు ఆయన నేను 3 ఏళ్ళు ఇది అసలు చెయ్యలేను, ఈ ఒత్తిడిని తట్టుకోలేను అంటున్నాడు. 3 ఏళ్ళు అనేది ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు ఉండాలి కదా. ఆయన మధ్యలో ఉన్నారు. అటువైపు నుంచి ఒత్తిడి వస్తుంది, ఇటువైపు నుంచి ఒత్తిడి వస్తుండు. ఆయన ఏం చేయాలో తెలియక ఇంకా 10 ఏళ్ళు ఉందంట సర్వీస్. 10 ఏళ్ళు సర్వీస్ని వదిలేసి ఆయన వీఆర్ఎస్ అప్లై చేసుకున్నాడు. ఆ వీఆర్ఎస్ని ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఆమోదించొద్దు, ఆయన మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలి, అసలు ఆమోదించొద్దు అనేది జూపల్లి వాదన. ఆయన శాఖకి సంబంధించిన ఎక్సైజ్ శాఖకి సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఆయన శాఖలో జరుగుతున్న వ్యవహారం ఇదంతా ఆయన శాఖకి సంబంధించిన ఐఏఎస్ అధికారి అయినే, మీరు ఆమోదించొద్దు అని ఈయన కూడా సిఎస్కి లెటర్ రాసిరట. జూపల్లి గారు సిఎస్కి లెటర్ రాసిరట. కానీ ఆయన అది ఆమోదించారు. మరి ఎందుకోసం ఆమోదించిర్రు, ఓ దిక్కు వాళ్ళ శాఖ మంత్రే లెటర్ రాసినప్పుడు ఎందుకోసం ఆమోదించిర్రు అనేది కూడా ఓ చర్చ ఉంది. ఐఏఎస్ల వర్గాలలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు పాత ఒప్పందాలు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ఒత్తిడి చేస్తున్నారు, పాత పద్ధతే కొనసాగించాలని బిగ్ బ్రదర్స్ ఒత్తిడి చేస్తుర్రట. ఇక ఇట్లా చేయడంతోనే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఒక ఇష్యూనో 2 ఇష్యూలో అంటే ఒక లెక్క ఉంటుంది. కానీ పదే 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 చాలా ఇష్యూస్ మీద ఇద్దరి మధ్య నుంచి ఆయన ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడితో ఏం చేయాలనో అర్థం కాక ఇంకా 3 ఏళ్ళు ఒత్తిడి తట్టుకోలేను అని. నిజానికి రిజ్వీ మంచి ఆఫీసరు అనేది చాలా పేరుంది. 1999 బ్యాచ్ ఐఏఎస్, చాలా మంచి చదువులు చదువుకొని వచ్చిర్రు ఆ రోజులలోనే అనేది, చాలా హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా కొంతమంది అంటారు. మరి చాలామంది వచ్చినప్పుడు ఐఏఎస్ల గురించి చర్చలు వచ్చినప్పుడు రిజ్వీ వీఆర్ఎస్ తీసుకున్నాడు అనగానే అరే ఏమైంది, ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు అని ఒక్కసారి వాళ్ళ ఐఏఎస్లలో కూడా చర్చ జరుగుతుంది కదా. ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అసలు ఇట్లా ఐఏఎస్లు బలైపోతున్నారు అనేది కూడా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా బలి కావాలన్నా బలైతున్నారు అనేది కూడా ఒకటి వాళ్ళ దాంట్లో చర్చ జరుగుతుందట. మొత్తానికైతే ఈ మూటల కోసం జరిగిన కొట్లాటలో ఒక ఐఏఎస్ బలైండు. మరి మిగతా శాఖల పరిస్థితి ఏందో కూడా మనం చూస్తున్నాం. చాలా శాఖల పరిస్థితులు ఏంది. ఇప్పుడు అంతకుముందు ఇదే కదా, కొండా సురేఖ గారి దగ్గర ఉన్న శాఖలకి సంబంధించిందే కదా నిన్న మొన్న జరిగిన పంచాయతీ. దాని తర్వాత ఇంకొక పంచాయతీ. ఇప్పుడు ఆల్రెడీ పొన్నం ప్రభాకరు ఆయన శాఖకి సంబంధించింది ఎట్లా నడుస్తుందో చూస్తున్నాం. ఆ చెక్ పోస్టుల లొల్లి, ఒక్కొక్కల శాఖలలో ఒక్కొక్క లొల్లి ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇవే పంచాయతీలు, ఏం లేవు. మళ్ళీ చివరికి ఏం జరుగుతుంది దీంట్లో మొత్తంలో అంటే కమిషన్లు కాంట్రాక్ట్ల లొల్లి. దీనికి సంబంధించే ఆ కమిషన్లు కాంట్రాక్ట్ల లొల్లులల్లా ఇద్దరి మధ్యలో నలిగిపోయి ఇట్లాంటి ఐఏఎస్లు వీఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉందట. ఇంకా 10 ఏళ్ళు అంటే చాలా చాలా ఎక్కువ సర్వీస్ ఉన్నట్టు ఐఏఎస్లకి. ఇంకొక 10 ఏళ్ళ సర్వీస్ ఉండగా 10 ఏళ్ల సర్వీస్ని కూడా వద్దు అని రిజైన్ చేసి పోయిండు అంటే ఏం జరుగుంటుంది, ఎంతగా ఆయన ఇబ్బంది పడి ఉంటాడు. ఎందుకంటే ఆయన రాసిన దాంట్లో కూడా ఇంకా 3 ఏళ్ళు నేను దీన్ని భరించలేను అని రాసిండు కదా. అట్లా భరించలేకుండా ఎంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎందుకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది, ఇదంతా కూడా సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాకపోయినా రేపైనా బయటకు వస్తాయి ఇవన్నీ విషయాలు. ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది, ఎందుకు వచ్చింది. ఓ దిక్కు మంత్రి గారు దీని మీద మొత్తం ఏదో ఎంక్వైరీ జరగాలి అన్న లెక్క అసలైన వీఆర్ఎస్ని ఆమోదించొద్దు, నేనేం చెప్పినా చెయ్యలేదు అనేది ఆయన చెప్తున్నారు. మరి ఈయన ఓ దిక్కు బిగ్ బ్రదర్స్ వైపు నుంచి ఒత్తిడి పెరిగింది అనేది రాసిరు. సో ఏమన్నా జరగవచ్చు కానీ మొత్తానికైతే ఒక ఐఏఎస్ అనేటైనా అయితే బలైపోయిండు. వీఆర్ఎస్ తీసుకున్నాడు ఆయన
10 ఏళ్ళు టైం ఉన్నప్పుడే వీఆర్ఎస్ తీసుకొని ఆయన బయటికి రావాల్సి వచ్చింది.